అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ప్రాచీన దేవాలయాల్ని దర్శించినప్పుడు అక్కడి శిల్పకళా సౌందర్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఏ శిల్పి ఇంత చక్కని ఇంత అందమైన శిల్పాన్ని చెక్కగలిగాడో ఒక్కసారి చూస్తే బావును అనిపిస్తూ ఉంటుంది. ఆ సౌందర్యము వర్ణనాతీతము, మనసుని ఆహ్లాదపరుస్తుంది, ఆనందపరుస్తుంది, సమ్మోహనపరుస్తుంది. అటువంటి చక్కని శిల్ప కళాకారులు చెక్కిన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా మనకి అవి ఒక బొమ్మలుగా లభ్యమవుతున్నాయి. ఎంతమందో కళాకారులు కొన్ని శిల్పాలను చక్కగా చెక్కి చెక్కల మీద, ఒక్క రాయి మీదే కాకుండా చెక్క మీద కూడా చెక్కిన ఎన్నో కళాకృతులు మన ముందు ఈ రోజుల్లో తిరుగాడుతున్నాయి. అవి నిర్మల్ బొమ్మలు, ఏటికొప్పాక, రకరకాల కళాకారులు గీసిన బొమ్మలు మన దగ్గరికి వచ్చి అవి మనల్ని ఎంతో ఆనందపరుస్తున్నాయి, ఆహ్లాదపరుస్తున్నాయి. అటువంటి నిర్మల్ ఏటికొప్పాక బొమ్మలతో తయారు చేసిన ఒక బొమ్మల కొలువు లాంటి ఒక షాప్కి మనము ఈరోజు షాప్ ఓనర్ని, అధినేతని మనము పరిచయం చేసుకోబోతున్నాము. ఆయన శ్రీ అడవి శ్రీనివాస్ గారు. అడవి శ్రీనివాస్ గారు ఆదిలక్ష్మి టాయ్స్ అనే ఒక షాప్ని రన్ చేస్తున్నారు. ఆయన గురించి మాట్లాడుకుని, ఆయన గురించి తెలుసుకుని, ఆ నిర్మల్ ఏటికొప్పాక బొమ్మల వివరాలు, ఆ శిల్పకళా సౌందర్యము, శిల్పాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన్ని ఆహ్వానించుకుంటున్నాం. నమస్కారం అండి అడవి శ్రీనివాస్ గారు. చెప్పండి మీ గురించి, మీ చదువు, మీ లైఫ్. తప్పకుండా అండి. ఏంటంటే నా చదువు అంతా హైదరాబాద్లోనే కొనసాగింది. నేను గ్రాడ్యుయేషన్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. దాని తర్వాత ముందుగానే మన ప్రైవేట్ సంస్థల్లో జాబ్ అనేది నేను చేయడం జరిగింది. ఒక 18 సంవత్సరాలు కార్పొరేట్ లైఫ్లో, మామూలు అన్ని కార్పొరేట్స్లో నేను వర్క్ చేశాను. ఎక్కువగా ఫైనాన్షియల్ సెక్టర్లో ఎక్కువగా ఉన్నాను. బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఇలా చాలా రంగాల్లో పనిచేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే ఎక్కువగా ప్లాస్టిక్ టాయ్స్ మీద మక్కువ ఎక్కువైపోయింది. ప్లాస్టిక్ని వాడద్దు, మనము నివారించాలి ప్లాస్టిక్ని అని చెప్పి ఎన్నో నినాదాలు ఇవి జరుగుతున్నాయి. అలాంటి తరుణంలో నేను ఏటికొప్పాక, కొండపల్లి, నిర్మల్, బొంతపల్లి అని కూడా నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గర ఉందండి బొంతపల్లి, అలాగే బెనారస్ అనుకోండి, చెన్నపట్నం అనుకోండి, ఇలా చాలా ప్రాంతాల్లో ఇందాక మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ చెక్క బొమ్మలు తయారు చేస్తున్నారండి. ఆ చెక్క బొమ్మలు తయారు చేయడమే కాకుండా వాటికి ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వేయకుండా న్యాచురల్ కలర్స్ లక్కతోటి తయారు చేయడం చూశాను నేను. చూసి ఇంత మంచి ఆర్ట్ని, అంటే చాలామంది వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళు బతుకు తెరువు మొత్తం వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే ఇది 7 సంవత్సరాల క్రితం నాకు ఈ ఆలోచన వచ్చి, నేను అప్పుడే 2018లో నేను మొదలుపెట్టాను. నా వృత్తికి రిజైన్ చేసి, ఇది ప్యాషన్ అనుకోండి, సోషల్ సర్వీస్ అనుకోండి, ఏంటంటే మన ఆర్టిజాన్స్కి నేను సపోర్ట్ చేయాలి, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అంటే ప్లాస్టిక్ పూరితంగా కాకుండా ఈ ఎకో ఫ్రెండ్లీ టాయ్స్ వాడడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే అండి, ఎకనామీ బలపడుతుంది. ఎందుకు అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఇలాంటి టాయ్స్ మన దగ్గర ఉన్నాయి, ఇలాంటి బొమ్మలు మన దగ్గర ఉన్నాయని ముందు మనమే ఆదరించకపోతే ఇతర దేశాల వాళ్ళు ఎలా ఆదరిస్తారు? మనం ఎంతసేపు ఏం చూస్తున్నామంటే ఫ్యాన్సీగా ఈ ఎలక్ట్రానిక్, ఈ ఎలక్ట్రిక్, దాని తర్వాత ప్లాస్టిక్, అది కూడా లో క్వాలిటీ ప్లాస్టిక్, అంటే 100 రూపాయలకు వచ్చే బొమ్మని పిల్లలకి ఇచ్చేస్తున్నాం మనం. వాళ్ళు అదే బొమ్మను ఆడుతున్నారు, నోట్లో పెట్టుకుంటున్నారు, మళ్ళీ అదే డిస్పోజ్ అయిపోయి మనకి బయటకు వచ్చి ఈ పర్యావరణంలో కలిసిపోతుంది. దాని మూలంగా ఏంటంటే ఎన్నో రకాల రోగాలు, రుగ్మతలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అందుకని నేను ఆలోచించింది ఏంటంటే ఇలాంటి బొమ్మల్ని మనం ప్రమోట్ చేయాలి, చేయగలిగితే అందరికీ ఉపయోగపడుతుంది, మనము ఇదొక సోషల్ సర్వీస్ లాగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను మేడం 2018లో. ఆదిలక్ష్మి టాయ్స్ అనేది మీరు చేస్తున్న వ్యాపారం కదా, దానిలో ఎవరికి హెల్ప్ అవుతుంది? మీరు దాని గురించి వివరించండి. తప్పకుండా మేడం. ఈ ఆదిలక్ష్మి టాయ్స్ ద్వారా ఏంటంటే
ముందుగా ఎవరైతే బొమ్మలు తయారు చేస్తారో ఈ కళాకారులకి ముందు వాళ్ళకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నా దగ్గర కొనే ప్రతి బొమ్మ వెనకాల వాళ్ళ ఒక కష్టం అనేది దాగుంది. ఎంతో కష్టపడితే కానీ ఆ బొమ్మ అనేది బయటికి రాదు. దాంట్లో ఆ మేకింగ్ అనేది చాలా 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 కష్టము. అదొక మెషిన్లో వాళ్ళు తయారు చేస్తారు. ఒక బొమ్మ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ పేడ్లు, ఆ చెక్క పేడ్లు కళ్ళల్లో గుచ్చుకున్న కనుపోయే అవకాశం కూడా ఉంటుంది. అయినా సరే వాళ్ళు మన కళాకారులు ఏంటంటే ఇంత మంచి బొమ్మల్ని మనకు అందిస్తున్నారు. సో ముందుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది నేను చేస్తే బిజినెస్. రెండోది ఏంటంటే అండి, ఇందాక చెప్పినట్టుగా మన నేచర్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన నేచర్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు రావు, కాలుష్యం అనేది ఉండదు. ఈ ప్లాస్టిక్ కాలుష్యం అనే దానికి మనం దూరంగా ఉంటాము కాబట్టి ఇది. అలాగే ఇది మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా ఈ బొమ్మలే ముందు ప్రాధాన్యత ఉందండి. మొన్న రిపబ్లిక్ డే అప్పుడు కూడా ఒక శకటము, మన ప్రైజ్ గెలుచుకున్న శకటం ఏంటంటే మన ఈ కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పక బొమ్మల శకటం మనకు ప్రైజ్ గెలుచుకుంది రిపబ్లిక్ డే రోజు. సో దీనికి నరేంద్ర మోడీ గారు కూడా ఏంటంటే దీనికి ఆమోదం ప్రకటించారు. ఎన్నో రుణాలు, లోన్స్ అన్నీ కూడా ఆర్టిజాన్స్కి కల్పిస్తున్నారు. దాని తర్వాత ఈ బొమ్మల మీద ఆయన మన్ కీ బాత్లో కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. సో చాలా ప్రాధాన్యత ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేయడం మూలంగా ఇతర దేశాలకు కూడా మనం పంపిస్తున్నామండి. అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ఈ ప్రాచుర్యం అనేది ఇప్పుడు రావడం జరిగింది మేడం. గిఫ్టింగ్ పర్పస్గా ఈ బొమ్మల్ని ఎలా వాడవచ్చు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. జనరల్గా ఏంటంటే మనము ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా అర్థం కాదు. మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా రొటీన్గా ఏం చేస్తాము, ఒక వాల్ క్లాక్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక ఫోటో ఆల్బమ్ ఇవ్వడం కానీ, లేదా ఏదన్నా ప్లాస్టిక్ కప్స్, మన ప్లాస్టిక్ వస్తువులు ఇవ్వడం, టిఫిన్ బాక్సులు కానీ, దాని తర్వాత ఈ కప్ సాసర్లు అవన్నీ ఇంట్లో మురిగిపోయి ఉంటున్నాయి. అది ఏంటంటే మనం వాడుకోలేము, అలా అని చెప్పి వాటిని బయట పడేయలేము. ఆ విధంగా అవుతుంది. అయితే మనం ఎక్కడ గుర్తుంటున్నాము, ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నాము, వాళ్ళకి మనం గుర్తుండాలి అంటే ఒక గుర్తుండిపోయే గిఫ్ట్ మనం ఇవ్వగలగాలి. అలా అని చెప్పి మనము ప్రతిసారి బంగారము, వెండి ఇలాంటివి ఇవ్వలేము. కాకపోతే మన గిఫ్టింగ్ అనేది మన సాంప్రదాయంలో ఒక ట్రెడిషన్ అండి. అది ఖచ్చితంగా మనం ఎవరింటికైనా వెళ్ళినా సరే, ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే, మనం ఎవరింటికైనా వెళ్తే గిఫ్ట్ తీసుకెళ్తాం. ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మన రిటర్న్ గిఫ్ట్ లాగా మనం ఏదన్నా ఇవ్వడం మనకు ఆనవాయితీలాగా ఉంది. సో ఇలాంటి బొమ్మ కనుక మనం ఇచ్చినట్టయితే, ఇప్పుడు చూడండి ఇది ఎంత చక్కగా ఉంటుందో ఈ బొమ్మ. సో వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇది ఎవరు కాదంటారు మేడం, ఇది చక్కగా బొమ్మ రీజనబుల్ కాస్ట్లో మనకి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వగలిగితే ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏ ప్రోడక్ట్కి కూడా అంత గ్యారంటీ కానీ అంత వారంటీ కానీ లేని ఇవి వీటి బొమ్మలకు ఉన్నాయి. ఇవేంటంటే మీకు 100 సంవత్సరాల క్రితం బొమ్మ అయినా సరే మీకు అలా చెక్కు చెదరకుండా అలా ఉంటుంది, మీరు ఎక్కడైతే పెట్టారో అలా ఉంటుంది. సో అంత బాగుంటుందండి ఈ బొమ్మలు. సో ఇవి గిఫ్టింగ్కి, రిటర్న్ గిఫ్ట్స్కి, దాని తర్వాత కార్పొరేట్ గిఫ్టింగ్కి, అలా మీరు బారసాల నుంచి షష్ఠి పూర్తి వరకు మీరు ఏ ఫంక్షన్ తీసుకున్నా, ఏ నోము, ఏ వ్రతాలు తీసుకున్నా, మీరు ఎటువంటి ఫంక్షన్స్ తీసుకున్నా అన్నిటికీ కూడా అనువుగా ఉండేటట్టుగా మన కళాకారులు తయారు చేశారండి. మీరు ఈ గిఫ్టింగ్ ఎవరైనా ఇచ్చిన క్లయింట్స్ మీకు ఇచ్చిన మంచి టెస్టిమోనియల్స్, అంటే వాళ్ళు చాలా సంతోషపడిన కొన్ని సంఘటనలు చెప్పండి. తప్పకుండా మేడం. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా నా గూగుల్ రివ్యూస్లో ఆల్మోస్ట్ 170 రివ్యూస్ ఉన్నాయి మేడం. ఈ 170 రివ్యూస్ ఏంటంటే వాళ్ళకి నచ్చి, నా షాప్లో ఉన్న కలెక్షన్స్ నచ్చి, దాని తర్వాత కళాకారులు చేసిన ఈ కళాకృతులు నచ్చి, వాళ్ళంతటా వాళ్ళు మన గూగుల్లో ఆ రివ్యూలు అనేది ఇవ్వడం జరిగిందండి. పర్సనల్గా కూడా నాకు చాలామంది టెస్టిమోనియల్స్ పెట్టారు. నేను పర్సనల్గా కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏది వెళ్ళినా ఇలాంటి గిఫ్టే నేను ఇస్తూ ఉంటాను. వెరీ రీసెంట్గా నేను మా గృహప్రవేశానికే నేను రామ మందిరాలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. అంతకంటే మంచి రిటర్న్ గిఫ్ట్ నాకు తెలిసి బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ రామ మందిరం ఉండి, ప్రతి ఇంట్లోనూ రాముడు ఉంటే ఎంత బాగుంటుంది. అంతా రామమయం. ఇప్పుడంతా కూడా అయోధ్య, జై శ్రీరామ్ ఈ నినాదాలతో ఉన్నాయి. సో కాబట్టి చిన్న చిన్న రామ మందిరాలు చాలా ముద్దుగా ఉండి, అందరూ కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి మరి మీ రిటర్న్ గిఫ్ట్ బాగుంది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి.
మీ ఆదిలక్ష్మి టాయ్స్ ఫ్లిప్కార్ట్ అట్లాంటి వాటిల్లో కూడా మేము తీసుకోవచ్చు అంటారా? ఉన్నాయి మేడం. అన్ని మార్కెట్ ప్లేసెస్లో, అమెజాన్లో, మీషోలో, ఫ్లిప్కార్ట్లో, దాని తర్వాత ఇప్పుడు ఓఎన్డీసీలో ఆన్బోర్డ్ అవ్వబోతున్నాము. దాని తర్వాత amazon.comలో కూడా ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయండి. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ మెగా స్టోర్స్ అని చెప్పి చిన్న మార్కెట్ ప్లేస్ ఒకటి ఉంది, దాంట్లో ఇకోమాల్ అని చెప్పి ఇలా ఒక 7-8 మార్కెట్ ప్లేసెస్లో మేము ఉన్నామండి. ఉండి మంచి బిజినెస్ చేస్తున్నాం దాంట్లో కూడా. మీరు భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు ఏంటి, మీరు ఎలా వృద్ధి చెందామనుకుంటున్నారు ఈ బిజినెస్? తప్పకుండా మేడం. ఏంటంటే చాలామంది మీకు ఇంకో బ్రాంచ్ ఉంటే బాగుంటుందండి అని చెప్పి అడగడం జరిగింది. ఎంతమందో అంటే ఈ బిజినెస్లో ఉండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనం ఏంటంటే సోషల్ సర్వీస్ని ముడిపెట్టుకుని చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కాస్ట్లీగా ఉండకుండా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఇచ్చిన వాటి మీద ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, సో ఇలాంటివి జస్ట్ వేసుకుని స్లైటెస్ట్ మార్జిన్తో మనం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇంకో బ్రాంచ్ కూడా ఉంటే బాగుంటుంది పెట్టండి అంటున్నారు. సో త్వరలో ఇంకో బ్రాంచ్ కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. సో ఇదొకటండి. 2 రీసెల్లర్స్గా ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, లేకపోతే ఉద్యోగం మాని వ్యాపారంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఏంటంటే ఆడవాళ్ళకి మనము చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇలాంటివి వాళ్ళు రీసెల్లింగ్ కింద తీసుకుని చేసే బిజినెస్గా కూడా చేయొచ్చండి. ఎందుకంటే మనకి పాపులేషన్ చూస్తే 130 కోట్ల పాపులేషన్ ఉంది. అలాగే హైదరాబాద్ చూస్తే మనకు 2-3 కోట్ల పాపులేషన్ ఉంది. సో ప్రతి ఒక్కరిని మనం రీచ్ అవ్వలేము. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. ఇది తొందరగా మనం అనుకున్న సంకల్పం తొందరగా నెరవేరాలి అనుకుంటే ఎంతమంది వాళ్ళ సపోర్ట్ని ఇవ్వగలిగితే అంత త్వరగా ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఇస్తూ నేను తెప్పించి ప్రాపర్గా ఏమీ డ్యామేజ్ లేకుండా మీకు అందజేసే బాధ్యత నాది రీసెల్లర్స్కి. వాళ్ళు అక్కడి నుంచి అలా వ్యాపారాన్ని వాళ్ళు కూడా పెంచుకొని ఇదే విధంగా ఈ యొక్క సంకల్పానికి మనం ఆర్టిజన్స్కి సపోర్ట్ చేయడం కానీ, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కానివ్వండి, మేడ్ ఇన్ ఇండియా క్రాఫ్ట్స్ని మనం పెంచడానికి కానివ్వండి, ఎకనామీని బలపరచడానికి కానివ్వండి, ఈ ఒక సంకల్పానికి వాళ్ళు కూడా తోడవుతారని అనుకుంటున్నాను మేడం. ఇది 2వది. 3వది ఏంటంటే నా వెబ్సైట్ కూడా ఇప్పుడు లైవ్లోకి రాబోతుంది మేడం ఆగస్ట్లో. సో ఆగస్ట్ 15th కల్లా లైవ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచి కూడా సేల్స్ స్టార్ట్ అవుతాయండి. దాని తర్వాత ఇతర దేశాల్లో కూడా కొన్ని స్టాల్స్ పెట్టడం జరిగింది. మన ఇతర దేశాల్లో ఉన్న కస్టమర్స్ కూడా రీసెల్లింగ్కి అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా నేను పంపించడం జరుగుతుంది. మేము ఇక్కడి నుంచి ప్రాపర్గా ఈ బొమ్మల్ని NRI ప్యాకింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇతర దేశాలకు కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా, పాడు కాకుండా జాగ్రత్తగా పంపిస్తున్నామండి. వెరీ నైస్ అండి. IB మెంబర్స్కి మీరేమన్నా దీనిలో మీకు గిఫ్టింగ్ వాళ్ళకి కావాలనుకుంటే ఏమైనా అవకాశాలు ఇవ్వగలరు? తప్పకుండా అండి. ముందుగా ఏంటంటే ఇదం బ్రాహ్మం యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ సదవకాశాన్ని కల్పించారు. అలాగే నేను అనుకున్న సంకల్పంలో వారు కూడా పరోక్షంగా దీనికి సహాయపడుతున్నారు. నేను ముందు ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా అండి ఏ బొమ్మ కొన్నా సరే నేను 15% నేను డిస్కౌంట్ ఇవ్వదలుచుకున్నాను. ఇదం బ్రాహ్మం ఏ మెంబర్కైనా సరే నేను 15% డిస్కౌంట్ తప్పకుండా. చాలా సంతోషం. ఈ రంగంలోకి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఈ రంగంలోకి రావాలంటే అండి చాలా ఓర్పు, సహనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ బొమ్మలు తొందరగా ఆకర్షించవు మనుషుల్ని. ఎంతసేపు ఆ లైట్లు ఉండి, బ్యాటరీ ఉండి, కొంచెం మూవ్ అవుతున్న బొమ్మలు ఇలాంటివన్నీ కొంచెం తొందరగా ఆకర్షిస్తాయి కదా. సో ఇదేంటంటే బాగా పుష్ ప్రోడక్ట్. దీన్ని పుష్ ప్రోడక్ట్ అంటారు. అంటే మనం ఎంతో శ్రమ పడితే కానీ ఈ ప్రోడక్ట్ మూవ్ కాదు. కాకపోతే ఇలాంటి ప్రోడక్ట్స్ని కూడా ఇప్పుడు ఇష్టపడే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అలాగే ఆ ఓర్పు, సహనంతో నిరంతరము దాని మీద ఫోకస్ పెట్టి ఎలా మనము బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా నెట్వర్క్ పెంచుకోవాలి, ఆ నెట్వర్క్ ద్వారా మనం ఎలా మనం వెళ్ళాలి, ఈవెంట్స్లో ఎలా మనం దీన్ని ప్రమోట్ చేసుకోవాలి. ఒకటే అండి, మనము మొహమాటము, సిగ్గు పడకూడదు. ఎందుకంటే మన పాస్ట్ ఈజ్ పాస్ట్. మనం ఎంత ఉద్యోగం చేసామో, ఏ స్థాయి నుంచి వచ్చామో అది వేరు. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటి, ఒక సంకల్పము. ఆ సంకల్పానికి మనకు ఎలా కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాము,
దానికి ఎటువంటి ఇది పడకుండా మనము పూర్తి ఫోకస్ తోటి కనుక మనం ముందుకెళ్తే కొంచెం టైం పడుతుంది కానీ సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. ఆ సక్సెస్ని నేను ఆల్రెడీ రుచి చూస్తున్నాను నా కస్టమర్స్ ద్వారా. సో కాబట్టి తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. చాలా సంతోషం అండి. మీరు ఈ రంగంలోకి వచ్చే వారికి ఇచ్చే సలహాలు ఏంటి? అదే మేడం, నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ప్యాషన్ ఉండాలండి. ఇదొక యజ్ఞం కింద తీసుకోవాలి. ఏదో చేస్తున్నాం కదా బిజినెస్ అని కాకుండా ప్రతి బొమ్మలోనూ మనము ఆ లైవ్లీనెస్ అనేది మనము చూడగలగాలి. ప్రతి బొమ్మలోనూ వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, మన ఇలాంటివి ఎన్నో బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కృష్ణుడు కావచ్చు, రాముడు, దాని తర్వాత శివుడు, ఇలా చాలా బొమ్మలు ఉంటాయి. ఒక వేలల్లో ఉన్నాయండి బొమ్మలు. సో ఈ బొమ్మలన్నిట్లోనూ మనం ఒక లైవ్లీనెస్ చూస్తూ మనం కనుక ఆ ప్యాషన్ తోటి ప్రతి బొమ్మని చాలా జాగ్రత్తగా, చంటి పాపను మనం ఎలా అయితే హ్యాండిల్ చేస్తామో అంత అపురూపంగా మనం ఈ బొమ్మల్ని మనం చూసుకోవాలి. ఈ కళల్ని మనం కాపాడుకుంటే తప్పకుండా సక్సెస్ వస్తుంది. మీరు సేవా స్ఫూర్తితో ఇవన్నీ చేస్తున్నారని విన్నాను, దాని గురించి వివరించండి. అదే మేడం, ఏంటంటే ఈ సేవ, తెలుగులో సేవ అంటాము, ఇంగ్లీష్లో ఏంటంటే మనము సోషల్ సర్వీస్ అంటాము. ఈ సోషల్ సర్వీస్ ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మనము కళాకారులకి ముందుగా చేయూతనిస్తున్నాము. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని దాని తర్వాత వాళ్ళు బొమ్మ ఎలా తయారు చేస్తారో చూసి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి వాళ్ళతో పాటు టైం కేటాయించి దాని తర్వాత ఎలాంటి బొమ్మలు అయితే బాగుంటాయి ఏంటో చెక్ చేసుకుని నేను తెచ్చుకుని ఇక్కడ ఎలా అయితే సేల్ చేస్తున్నానో సో వాళ్ళకి నేను అంటే సపోర్ట్గా నిలవాలని చెప్పి దీంతో ఎన్నో బిజినెస్లు ఉన్నాయి మేడం. కాకపోతే ఈ బిజినెస్ తోటి ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ నిలబడతాయనే ఉద్దేశంతో సో ఇది సోషల్ సర్వీస్ అండి. రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించింది నేను ఎకో ఫ్రెండ్లీ టాయ్స్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాను. సో అదేంటంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, హాని కలగకుండా చక్కటి బొమ్మలు మనము తీసుకొచ్చి సేల్ చేయాలనేది ఇది రెండోదండి. మూడు, ఇందాక చెప్పినట్టుగా ఇండియాలో తయారయ్యే క్రాఫ్ట్స్కే ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇండియాలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రదేశాల నుంచి నేను తీసుకువచ్చి నా షాప్లో పెట్టి నేను విక్రయించి ఈ చేతి వృత్తులతో చేసే వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను ఒక 7-8 ప్లేసెస్ నుంచి నేను తీసుకురావడం జరిగిందండి బొమ్మల్ని. ఇంకా 20-25 ప్లేసెస్ ఇంకా ఉన్నాయి ఎక్కడైతే ఇంకా నేను టచ్ చేయనివి. అక్కడికి కూడా వెళ్ళి నేను తప్పకుండా వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నానండి. చూశారు కదా, చక్కని అందమైన సౌందర్యం ఉట్టిపడే ప్రకృతి సిద్ధమైన న్యాచురల్ బొమ్మల్ని మీరు కూడా గిఫ్టింగ్గా ఇవ్వాలనుకుంటున్నారా? సంప్రదించండి అడవి శ్రీనివాస్ గారిని. ఒక్కసారి వెళ్ళి ఆదిలక్ష్మి టాయ్స్ని కూడా విజిట్ చేయండి. మీకు అనుకూలమైన బొమ్మని గిఫ్ట్గా మీ యొక్క శుభకార్యాల్లో ఇవ్వండి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి.